స్టిమ్ టిప్ యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఈరోజు మాతో ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలోకి లోతుగా వెళ్తున్నందుకు చాలా థ్యాంక్స్. నమస్కారమండి. ఈరోజు మనం జూలై 28, 29, 2025 నాటి కొన్ని ముఖ్యమైన వార్తలు చూద్దాం. ఇండియాలోని స్టూడెంట్స్కి అలాగే వ్యాపారవేత్తలకి వాళ్లకు ఉపయోగపడే ఇన్సైట్స్ ఏమున్నాయో చూద్దాం. అవును, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సరే, అస్సలు ఆలస్యం వద్దు. మనం 10వ వార్తతో స్టార్ట్ చేద్దాం. అంటే రివర్స్ ఆర్డర్లో వెళ్దాం. వార్త 10. ఇండియాకి ఏఐలో గ్లోబల్ లీడర్ అయ్యే పొటెన్షియల్ ఉందట. 2035 కల్లా అక్షరలా 1 ట్రిలియన్ ఆపర్చునిటీ అంట. మన డేటా, వర్క్ ఫోర్స్ అవే కారణాలంటున్నారు. భలే ఉంది కదా వినడానికి. ఖచ్చితంగా చాలా పెద్ద నంబర్ అది. అయితే ఈ పొటెన్షియల్ మాట అటుంచితే దీని రియాలిటీ చెయ్యాలంటే మన వర్క్ ఫోర్స్ని అప్స్కిల్ చేయడం అది చాలా చాలా ముఖ్యం. స్కిల్ ఇండియా లాంటి ఇనిషియేటివ్స్ ఇక్కడ కీలకమన్నమాట. అంటే ఊరికే పొటెన్షియల్ ఉంది అంటే సరిపోదు, యాక్షన్ కావాలి. రైట్. సో టేకవే ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఏమో ఏఐ డ్రివెన్ స్టార్టప్స్ గురించి ఆలోచించాలి, స్టూడెంట్స్ ఏమో అందుబాటులో ఉన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని వాడుకోవాలి. అలాగే ఇక వార్త 9. కొన్ని ఇండియన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు ఏఐని బాగా వాడుతున్నాయట. ట్రిబ్యూన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం టార్గెటెడ్ క్యాంపెయిన్స్ కోసం ఏఐ వాడి మంచి ఆర్ఓఐ తెచ్చుకుంటున్నాయి. ఇది ఇంట్రెస్టింగ్. అంటే ముఖ్యంగా మన లోకల్ మార్కెట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో పర్సనలైజ్డ్ యాడ్స్ ఇవ్వడానికి ఏఐ అనలిటిక్స్ ఎంత ఇంపార్టెంటో ఇది చూపిస్తోంది. మార్కెటింగ్ రోజురోజుకి స్మార్ట్ అవుతోంది. నిజమే. మార్కెటర్స్కి ఏఐ అనలిటిక్స్ వాడకం ఇక తప్పనిసరి. స్టూడెంట్స్ గూగుల్ అనాలిటిక్స్ లాంటి టూల్స్ నేర్చుకుంటే ఏజెన్సీల్లో ఎంట్రీ లెవెల్ రోల్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇందాక మనమన్న స్కిల్స్ గ్యాప్కి ఇది కొంచెం సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వార్త 8. జపాన్ కంపెనీ ఎన్ఈసీ ఏఐ ఐటీ సర్వీసుల డిమాండ్ వల్ల వాళ్ల Q1 ప్రాఫిట్స్ బాగా పెరిగాయట. ఇది గ్లోబల్ ట్రెండ్. మన ఇండియా ఐటీ గ్రోత్ని కూడా ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఇది మన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్లో కొలాబరేషన్కి మంచి ఆపర్చునిటీ కల్పిస్తుంది. అంటే గ్లోబల్ కంపెనీలతో పార్ట్నర్షిప్స్కి. అంటే మన బిజినెసెస్ ఇలాంటి గ్లోబల్ ఏఐ ఫర్మ్స్తో పార్ట్నర్ అవ్వచ్చు. స్టూడెంట్స్ వాళ్ళు ఏఐ ఇంటిగ్రేషన్ సర్టిఫికేషన్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ వార్త 7. రెస్టారెంట్లలో ఏఐ. అమెరికాలో స్వీట్ గ్రీన్ లాంటి QSR చైన్స్ ఆపరేషన్స్ కోసం ఏఐ వాడుతున్నాయట. ఈ ట్రెండ్ మన జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ టెక్ని కూడా ఇంపాక్ట్ చేస్తుందంటారా? ఖచ్చితంగా చేస్తోంది. కస్టమర్ సర్వీస్ కోసం ఏఐ చాట్బాట్స్ వాడటం, లేదంటే కిచెన్ ఆపరేషన్స్లో ఆటోమేషన్, వీటి వల్ల లేబర్ కాస్ట్స్ తగ్గుతాయి, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. అంటే చిన్న రెస్టారెంట్ ఓనర్లు కూడా ఏఐ చాట్బాట్స్ లాంటివి ట్రై చేయొచ్చు. ఇక స్టూడెంట్స్ ఫుడ్ టెక్లో ఏఐ అప్లికేషన్స్ మీద రీసెర్చ్ చేసి కొత్త స్టార్టప్ ఐడియాలు ఆలోచించవచ్చు. అర్బన్ ఇండియాలో దీనికి మంచి స్కోప్ ఉంది. రైట్. వార్త 6. గూగుల్ ఏఐ సర్చ్ ఎక్స్పాన్షన్. యూకేలో గూగుల్ ఆల్రెడీ ఏఐ జనరేటెడ్ సర్చ్ సమ్మరీస్ లాంచ్ చేసింది. ఇది త్వరలో ఇండియాకి కూడా రావచ్చు అంటున్నారు. మరి ఇది SEOని ఎలా మారుస్తుంది? ఇది పెద్ద చేంజ్ తీసుకురాబోతోంది. మనం గూగుల్లో ఏదైనా వెతికితే లింక్స్ కాకుండా డైరెక్ట్గా ఏఐనే సమాధానం ఇచ్చేస్తుంది. అప్పుడు వెబ్సైట్ క్లిక్స్ తగ్గిపోతాయి కదా? అవును. అంటే SEO స్ట్రాటజీస్ కంప్లీట్గా మార్చాలి. ఏఐ అడిగే క్వెరీస్కి తగ్గట్టు మన కంటెంట్ని తెలుగుతో సహా ఆప్టిమైజ్ చేయాలి. ఇది డిజిటల్ ప్రొఫెషనల్స్కి ఒక రకంగా ఛాలెంజ్, ఇంకో రకంగా ఆపర్చునిటీ. అంటే స్టూడెంట్స్ లేటెస్ట్ SEO టెక్నిక్స్, టూల్స్ నేర్చుకోవటం మస్ట్, ముఖ్యంగా కామర్స్, ఫ్రీలాన్సింగ్లో. సరే, వార్త 5. ఏఐ అండ్ లీగల్ లైబిలిటీ. ప్రస్తుతం ఏఐ మీద పరునష్టం దావా వెయ్యలేమని కోర్టులంటున్నాయి. కానీ చట్టాలు మారుతున్నాయి. జనరేటివ్ ఏఐ రిస్క్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఏఐ గవర్నెన్స్ ఇంపార్టెన్స్ పెరుగుతోంది. ఇక్కడ ఏఐ గవర్నెన్స్ అంటే సింపుల్గా ఏఐని రెస్పాన్సిబుల్గా ఎలా వాడాలి అనే రూల్స్ పెట్టుకోవడం అన్నమాట. అంటే ఏఐ జనరేట్ చేసిన కంటెంట్లో తప్పు లేకుండా, బయాస్ లేకుండా చూసుకోవడం. ఇది లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. వ్యాపారాలకు చాలా అవసరం. ఇదొక కొత్త కెరీర్ ఫీల్డ్ కూడా. టెక్, లా, పాలసీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళకి. ఓకే, అంటే కంపెనీలకి ఏఐ పాలసీలు అవసరం. స్టూడెంట్స్ ఏఐ లా, టెక్ పాలసీ లాంటి ఎమర్జింగ్ కెరియర్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మూవింగ్ ఆన్. వార్త 4.
చైనా నుండి ఒక తక్కువ ధర ఏఐ మోడల్ GLM 4.5 ZDI అనే కంపెనీ వాళ్ల కాంపిటీటర్స్ కంటే తక్కువ కాస్ట్కే పవర్ఫుల్ ఏఐ మోడల్ని ఇస్తోందట. ఇది గ్లోబల్గా ఏఐ ప్రైస్ వార్ని సూచిస్తోంది. ఇది మన ఇండియన్ స్టార్టప్స్కి చాలా మంచి న్యూస్. ఎందుకంటే తక్కువ కాస్ట్లో పవర్ఫుల్ ఏఐ టూల్స్ దొరికితే ఇన్నోవేషన్ ఈజీ అవుతుంది, మార్కెటింగ్ కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు, యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు చిన్న బిజినెస్లు కూడా ఏఐని టెస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా. స్టూడెంట్స్ విషయానికొస్తే యాప్ డెవలప్మెంట్ కోసం ఇలాంటి మోడల్స్ని ఎలా డిప్లాయ్ చేయాలో నేర్చుకోవాలి. ఆ స్కిల్కి డిమాండ్ ఉంటుంది. రైట్. వార్త 3 ఏఐ చిప్ స్టార్టప్లో శాంసంగ్ ఇన్వెస్ట్మెంట్. రిబెలియన్స్ అనే సౌత్ కొరియన్ ఏఐ చిప్ కంపెనీలో శాంసంగ్ ఇన్వెస్ట్ చేసింది. దీనివల్ల ఇండియాకి ఏంటి లాభం? ఇది మన మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్కి, మన సెమీకండక్టర్ అంబిషన్స్కి హెల్ప్ అవ్వచ్చు. శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీల ఇన్వెస్ట్మెంట్స్ వల్ల టెక్నాలజీ ట్రాన్స్ఫర్, పార్ట్నర్షిప్స్ లాంటివి జరగొచ్చు. అంటే చిప్ టెక్నాలజీ స్కిల్స్కి డిమాండ్ పెరుగుతుందంటారా? ఎస్, బాగా పెరుగుతుంది. బిజినెసెస్ కూడా వాళ్ళ సప్లై చైన్ అడ్వాంటేజెస్ కోసం ఏఐ హార్డ్వేర్ను చూడొచ్చు. స్టూడెంట్స్కి సెమీకండక్టర్ టెక్నాలజీలో మంచి జాబ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు కొంచెం సీరియస్ న్యూస్ అనుకోవచ్చు. వార్త 2 ఇండియన్ ఐటీలో ఏఐ డ్రివెన్ జాబ్ కట్స్. టీసీఎస్ లాంటి మేజర్ ఐటీ కంపెనీలు ఏఐ ఆటోమేషన్ వల్ల జాబ్స్ తగ్గిస్తున్నాయని దాదాపు 2% అంటున్నారు. ఇది మళ్లీ రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ డిబేట్ని తీసుకొచ్చింది. అవును, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ముఖ్యంగా మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది క్లియర్గా ఏం చెప్తోందంటే ఏఐతో కలిసి పనిచేయగల స్కిల్స్, ఏఐ స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్నవాళ్లకే ఫ్యూచర్ ఉంటుంది. ఇది డిస్రప్షన్, దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్కి ఏఐ అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. స్టూడెంట్స్ వాళ్ళు కూడా కేవలం డిగ్రీ కాకుండా ఏఐ స్పెషలైజ్డ్ రోల్స్కి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవాలి. కరెక్ట్. ఇక ఫైనల్గా వార్త 1 ఇండియన్ న్యూస్ రూమ్స్ కోసం గూగుల్ ఏఐ స్కిల్స్ అకాడమీ. డీప్ ఫేక్స్ లాంటి పెరుగుతున్న టైంలో జర్నలిస్టులకి ఏఐ టూల్స్ని ఎథికల్గా ఎలా వాడాలో గూగుల్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తోంది. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. ఏఐని రెస్పాన్సిబుల్గా వాడటం ఎంత ఇంపార్టెంటో ఇది మళ్ళీ గుర్తు చేస్తోంది. ఈ సర్టిఫికేషన్స్ వల్ల మీడియా జాబ్స్కి వెళ్లే వాళ్ళకి రెజ్యూమే స్ట్రాంగ్ అవుతుంది. అబ్సల్యూట్లీ. ఏఐ ఎథిక్స్ అనేది చాలా ముఖ్యం. కేవలం మీడియాకే కాదు, అన్ని బిజినెసెస్కు. విద్యార్థులు ఈ ఫ్రీ కోర్సులని తప్పకుండా ఉపయోగించుకోవాలి. డిజిటల్ మీడియాలో అవకాశాలు పెరుగుతాయి. సో ఈ 10 వార్తలు విన్న తర్వాత ఫైనల్గా మనకేమర్థమవుతోంది? ఏఐ అనేది ఖచ్చితంగా ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ లాంటిది. ఒకవైపు డిస్రప్షన్ ఉంది, మరోవైపు మ్యాసివ్ ఆపర్చునిటీ. మెయిన్ థీమ్ ఏంటంటే అడాప్టేషన్, అంటే పరిస్థితులకు తగ్గట్టు మారడం. ఇండియాలోని బిజినెసెస్ అలాగే వ్యక్తులు కంటిన్యూస్గా నేర్చుకుంటూ, కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఈ ఏఐ వేవ్ని కరెక్ట్గా నావిగేట్ చేయాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. ఓకే, ఆలోచించడానికి చాలా విషయాలున్నాయి నిజంగా. ముగించే ముందు ఒక చిన్న థాట్. ఏఐ చాలా టాస్క్స్ని ఆటోమేట్ చేసేస్తోంది కదా, మరి మన ఇండియన్ కాంటెక్స్ట్లో ఏ యునీక్ హ్యూమన్ స్కిల్స్, అంటే మన క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్, వీటికి వాల్యూ ఇంకా పెరుగుతుందా? వేటిని ఏఐ రీప్లేస్ చెయ్యలేదు అంటారు? మంచి ప్రశ్న. దీని గురించి ఆలోచించాలి. సరే, స్టిమ్ట్లో ఈ చర్చలో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదములు. మరిన్ని ఇలాంటి ఇన్సైట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.